స్వాగతం. ఈరోజు మన భక్తి రసామృతం సెక్షన్లోకి 1 సెకండ్. సో మంగళాచరణ చేసుకొని మొదలు పెడతాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ. సో ఈరోజు మనం భక్తి రసామృత సింధు 2వ రోజు ఇంట్రొడక్షన్ చర్చించుకుందామంటే ఈరోజు. సో ఇంట్రొడక్షన్లో కూడా రాసిందంతా కూడా ప్రభుపాల్ వారు భక్తి రసామృత సింధు ఒరిజినల్గా ఏదైతే రూప గోస్వామి వారు రచించారో సో దాని గురించి ఇక్కడ అది యాజ్ ఇట్ ఈస్గా అనువాదించారు చెప్పాలంటే. సో మొదటగా మంగళాచరణ ఉంది. మనం ఇప్పుడు ఎలాగైతే ప్రేయర్ చేసుకునేది మంగళాచరణం మనం చేసుకున్నాం కదా, అలాగే ఇప్పుడు ఈ బుక్ స్టార్ట్ చేసే ముందు రూప గోస్వామి పాదులు మంగళాచరణ చేస్తారు. సో మంగళాచరణం, సో ఇన్వోకింగ్ ఆస్పిషియస్నెస్, సో తద్వారా అంతా మంగళం జరగాలనేసి. సో ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా మనం మంగళాచరణలో అందరికీ ప్రణామాలు అర్పించుకుంటాము, భగవంతుడికి, గురు పరంపరకి. సో ఇక్కడ కూడా అదే చూస్తున్నారు. ముందు భగవంతుడు శ్రీకృష్ణుడు దేవాది దేవుడు, ఆయనే అందరికీ అన్నిటికీ కారణం, సర్వకారణ కారణం. ఇంకా ఆయన రసరాజ్, అన్ని రసాలని ఆస్వాదించి అన్ని రసాలు ఆయనలోనే ఉంటాయి. అంటే అన్ని రకాల రసాల్లో ఆయన ఆదాన ప్రదానం చేస్తారు భక్తులతో. ఎలాగంటే మనకి మొత్తం 12 రసాలు ఉంటాయి. ఒకటి శాంతరసం, దాస్యరసం, సాఖ్యరసం, వాత్సల్యరసం, మాధుర్యరసం. ఇవి 5 ప్రాథమిక ప్రైమరీ రసాలు. ఇంకా సెకండరీ ఉంటాయి ఇక్కడ ఇచ్చారు. ఇంకా కామెడీ, కంపాషన్ అంటే హాస్యరసం, దయ, భయం, వీరత్వం, గ్యాస్లీనెస్, వండర్, డివాస్టేషన్. సో ఇవన్నీ కూడా ఇచ్చారనమాట. సో ఆయన ఏంటంటే ఇలా ఎంతో ఆకర్షణీయమైన రూపంలో ఉంటారు.
ఇంకా ఆయన యొక్క ఈ యొక్క అద్భుతమైన కార్యాలు, ఇంకా ఆయన యొక్క రూపం ద్వారా అందరినీ ఆకర్షిస్తాడు. ముఖ్యంగా అక్కడ బృందావనంలో అందరినీ, గోపికల్ని, తారక, పాలిక, శ్యామ, లలిత, ఇంకా ఫైనల్గా శ్రీమతి రాధారాణి అందరినీ ఆకట్టుకుంటారు కృష్ణుడు. సో ఇప్పుడు ఆయనకి రూప గోస్వామి పాద వారు చెప్తున్నారు, లెట్ హిస్ లార్డ్షిప్స్ గ్రేస్, ఆయన కృప మా మీద ఉండుగాక. తద్వారా నేను ఇప్పుడు ఏదైతే ఇది రచిస్తున్నానో ఈ యొక్క భక్తి రసామృత సింధు, ఇంకా ప్రభుపాదుల వారు తన యొక్క గురువుకు కూడా ప్రణామాలని, కృతజ్ఞతని, బ్లెస్సింగ్స్ని కోరుతూ ఇక్కడ ఆయనది కూడా యాడ్ చేసి రాస్తారనమాట. ఒకటి రూప గోస్వామి పాద వారు కూడా ఆయన భగవంతుడికి ప్రణామాలు అర్పించుకున్నారు. సో ఇక్కడ అలాగే ప్రభుపాదుల వారు రాస్తున్నారు, మా గురువు గారు హిస్ డివైన్ గ్రేస్ శ్రీ శ్రీమద్ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ప్రభుపాదుల వారి ప్రేరణ ద్వారా నేను ఇది రచిస్తున్నాను. సో అందుకనే ఇక్కడ ప్రభుపాదుల వారు కూడా తన ప్రణామాల్ని రూప గోస్వామి పాదకి, ఇంకా తన గురువు అయిన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి ఇద్దరికి కూడా అర్పించుకుంటున్నారు. ఎందుకంటే వారి యొక్క ప్రేరణ ద్వారానే నేను ఈ యొక్క భక్తి రసామృత సింధుని ఇప్పుడు ఇలా సమ్మరీ స్టడీ, భక్తి రసామృతం తెలుగులో ఉంది కదా, నెక్టర్ ఆఫ్ డివోషన్ అని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తారనమాట. సో ఇదేంటంటే ఈ భక్తి తత్వాన్ని, భక్తి యొక్క ఈ జ్ఞానాన్ని సంపూర్ణంగా ఇక్కడ బాగా మనకి ప్రస్తుతం చేశారనమాట. ఎలాగైతే శ్రీ చైతన్య మహాప్రభు 500 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఆయన ప్రచారం చేశారో, నేర్పించారో ఇక్కడ వెస్ట్ బెంగాల్లో, ఇంకా మొత్తం భారతదేశంలో ఈ విధంగా మొత్తం కృష్ణ భావనామృతాన్ని వ్యాపింపజేశారో, ఈ తత్వాన్ని, మొత్తం సైన్స్ని ఇక్కడ ఈ భక్తి రసామృతంలో ఇచ్చారనమాట. సో రూప గోస్వామి పాద ఏంటంటే ఆయన ఈ యొక్క పుస్తకాన్ని మొదలుపెట్టే ముందు తన యొక్క గురువు, ఇంకా అన్నయ్య కూడా ఆయన శ్రీల సనాతన గోస్వామికి ఆయన తన ప్రణామాలను అర్పించుకుంటారు. తద్వారా ఆయన ప్రార్థించుకుంటారు, భక్తి రసామృత సింధు అనేది ఆయనకి ఎంతో ఆనందాన్ని ప్రసాదించుగాక అని. ఇంకా ఆయన ప్రార్థిస్తారు, ఈ విధంగా ఆయన ఈ యొక్క అమృతం యొక్క సాగరంలో ఆయన నివసించి ఎప్పుడు ఆ భగవంతుడి రాధాకృష్ణుల సేవలో ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభూతి చెందుగాక అని ఆయన ప్రార్థించుకుంటున్నారన్నమాట. తద్వారా ఇంకా ఆయన ప్రణామాలు అర్పించుకుంటున్నారు. ఒకటి భగవంతుడికి అయిపోయింది, ఇంకొకటి చైతన్య మహాప్రభు తన గురువులకి అయిపోయిన తర్వాత ఇంకా మిగతా మహాభక్తులు, ఆచార్యులు, ఎంతోమంది గురువులు ఉన్నారు మనకి, శిక్షా గురువులు అందరికీ కూడా ఎవరైతే ఈ మహాసముద్రంలో, ఈ యొక్క అమృతం యొక్క మహాసాగరంలో, అమృత సింధు, ఇందులో షార్క్స్ అంటే పెద్ద చేపలు అన్నమాట. ఏవైతే ఈ షార్క్స్, పెద్ద చేపలు, సారీ నాకు తెలుగులో ఎగ్జాక్ట్లీ ఏమంటారో తెలియదు షార్క్ని. సో ఈ షార్క్ ఇవి ఇలాంటి నదులు, రివర్స్ ఆఫ్ లిబరేషన్ అంటే ముక్తిని ప్రసాదించే నదుల్ని లెక్క చేయవు. సో ఇక్కడ ఈ విషయాన్ని మనం చర్చించుకుందామంట. ఇక్కడ ప్రభుపాదుల ద్వారా రాస్తున్నారు, ఇంపర్సనలిస్ట్ ఎవరైతే మాయావాదులు ఉంటారో వాళ్ళు ఏంటంటే బ్రహ్మంలో విలీనం అయిపోవడమే వాళ్ళ యొక్క జీవిత లక్ష్యం. తద్వారా ఆ బ్రహ్మంలో విలీనం అయిపోయి అక్కడి నుంచి ఆనందం పొందాలనుకుంటారు. అంటే ఎలాగైతే నదులన్నీ ఫైనల్గా కలుస్తాయి కదా ఓషన్, సముద్రంలో, అలా. సో అలా నదులు సముద్రంలో కలిసి ఒకటైపోతాయి సముద్రంతో. కాబట్టి మనం కూడా అలా బ్రహ్మంలో విలీనం అయిపోయి మనం బ్రహ్మంతో ఒకటైపోతాము. అది మాయావాదుల యొక్క, నిరాకారవాదుల యొక్క సిద్ధాంతం, అదే ఉద్దేశం అన్నమాట, అది లక్ష్యం. సో ఇక్కడ ఒకవేళ ఈ యొక్క సముద్రాన్ని, మహాసముద్రాన్ని మీరు ముక్తితో పోల్చుకుంటే ఈ రకరకాల నదులు వచ్చేవి, రకరకాల మార్గాలు అన్నమాట ముక్తిని పొందేవి. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు నిరాకారవాదులు ఏంటంటే ఈ యొక్క నదుల జలాలతో పోలుస్తున్నారు వాళ్ళని. వాళ్ళు అంటారు ఎలాగో నదుల జలాలన్నీ వచ్చి ఫైనల్గా సముద్రంలో కలిసిపోవాల్సిందే కదా. కానీ వాళ్ళకి తెలీదు, ఈ జలాలు కలిసిపోయినా కానీ ఈ సముద్రంలో ఓన్లీ జలాలు మాత్రమే లేదు, నీరు మాత్రమే లేదు. ఆ సముద్రం లోపల ఎలాగైతే నదుల్లో కూడా కొన్ని ప్రాణులు ఉంటాయి, అలాగే సముద్రం లోపల కూడా ఎన్నో ప్రాణులు ఉంటాయి, అవునా. ముఖ్యంగా ఇక్కడ షార్క్స్ గురించి ఎందుకు చెప్పారంటే, ఈ షార్క్స్ ఇవేంటంటే ఈ నదులతో లెక్క చేయవు, అవి నదుల్లోకి ఇప్పుడు వెళ్ళవు. ఈ పెద్ద చేపలు షార్క్
అది నదిలోకి ఎప్పుడు వెళ్ళదు, అది సముద్రంలోనే ఉంటుంది. ఇంకా లోతుగా కింద సముద్రంలో లోతైన సముద్రంలో లోపల ఉంటాయన్నమాట. పైన తేలుకుంటూ ఉండవు అవి చేపల్లాగా. సో వీరిని, ఈ షార్క్స్ని మహాభక్తులతో, శుద్ధ భక్తులతో పోలుస్తున్నారు అన్నమాట. ఈ భక్తులు ఇలా ఈ యొక్క భక్తి రసామృత సింధు, భక్తి రసామృతం యొక్క మహాసముద్రంలో వాళ్ళు లోతుగా అక్కడ లోపల ఉంటారనమాట. లోతు అంటే డెప్త్లో ఉంటారు. అందుకనే పైన వాళ్ళకి సూపర్ఫిషియల్గా పైన నీటి జలాలు అక్కడ వచ్చి ఎన్నో నదులు కలుస్తుంటాయి, వాటితో వాళ్ళకి పని లేదు, లెక్క లేదన్నమాట. దాన్ని లెక్క కూడా చేయరు వాళ్ళు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇంకో విధంగా చెప్పాలంటే, ఎవరైతే శుద్ధ భక్తులో వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడి సేవలో, ప్రేమలో నిమగ్నమైపోయి ఉంటారు, ఆ రసాన్ని ఆస్వాదిస్తూ. అందుకనే వాళ్ళకి ఇంకా వేరే ముక్తి మార్గాలు, వేరే నదులు, వాటి గురించి వాళ్ళకి అంటే ఇప్పుడు ఈ మార్గం ఉంది కదా, బ్రహ్మంలో విలీనమయ్యే మార్గం, దాన్ని లెక్క కూడా చేయరనమాట. అలా ముక్తి పొందాలనుకునే విషయాన్ని గురించి లెక్క కూడా చేయరనమాట భక్తులు. సో ఇక్కడ ఏంటంటే ప్రభుపాల్ వారి ఉదాహరణ చెప్తున్నారు. ఎందుకంటే ఈ బ్రహ్మంలో విలీనమైపోయి ఈ యొక్క నిరాకారవాదులు, అది శాశ్వతమైన స్థాయి కాదు. కొంత సమయం తర్వాత మళ్ళీ అక్కడి నుంచి పతనం అయిపోవాల్సిందే. ఇక్కడ ఈ ఉదాహరణ పోలిస్తే ప్రభుపాల్ వారు ఒక లెక్చర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ భక్తి రసామృత సింధు మీద ఈ పాయింట్ మీద ఇచ్చినప్పుడు లెక్చరు, నదిలో ఉన్న జలాలు వాళ్ళు చెప్తున్నారు, జలాలు వచ్చేసి సముద్రంలో కలిసి ఒకటైపోతుంది. కానీ ఆ జలాలు అక్కడ కలిసిపోయి సముద్రంలో పైన ఉన్న జలాలు ఆవిరైపోతాయి ఎండకి. అక్కడే ఉండవు, పర్మనెంట్గా ఆవిరైపోతాయి. సో ఆవిరైపోయి మబ్బులు అవుతాయి. మబ్బులు అయ్యి తర్వాత మళ్ళీ వర్షం కురుస్తుంది. ఆ వర్షం నీళ్ళు మళ్ళీ నదుల్లోకి వచ్చి నదుల్లోంచి మళ్ళీ వెళ్ళి ఇక్కడ సముద్రంలో కలుస్తాం. సో ఇది సైకిల్ అనమాట. సో ఈ విధంగా ఆ రూహ్యకృచ్చేన పరం పదం తద. సో ఇక్కడ వీళ్ళు ఇలా ఎంతో కష్టపడే నిరాకారవాదులు అలా నదులు సముద్రంలో కలిసినట్టు వీళ్ళు వెళ్ళి బ్రహ్మంలో కలిసినా కానీ అక్కడ స్థిరంగా ఉండలేరు, పర్మనెంట్ పొజిషన్గా ఉండలేరు వాళ్ళు, పర్మనెంట్గా ఉండలేరు అక్కడ ఎటర్నల్గా. సో మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళు పతనం అయిపోతారు, మళ్ళీ భూమి మీద పడతారు. వర్షం ద్వారానే పడతారు, చెప్పాలి వర్షం ద్వారా కాదు కానీ పడతారు అనమాట. మళ్ళీ పతనమై మళ్ళీ భూమి మీద పడతారు. మళ్ళీ భూమి మీద ఎంతో కష్టపడిన తర్వాత మళ్ళీ ఎన్నో కార్యాలు చేసుకుని మళ్ళీ తిరిగి అక్కడ వెళ్ళొచ్చు. సో ఈ విధంగా. కానీ భక్తులు ఏంటంటే దీన్ని లెక్క చేయరు. సో ఎలాగైతే లోతైన సముద్రంలో ఏవైతే షార్క్స్ ఉంటాయో ఆ షార్క్స్ అవి ఎప్పుడు కూడా అక్కడే ఉంటాయి, అవి నదుల్లోకి వెళ్ళవు, అది పర్మనెంట్గా అక్కడ ఉంటాయి సముద్రంలో. సో ఎందుకంటే అక్కడే అవి నివసిస్తూ ఉంటాయి. అలాగే భక్తులు కూడా ఈ ఇంకా పైన ముక్తిలో కాకుండా ఇంకా లోతుకి వెళ్తారు. ముక్తి కన్నా పైన ఉంటుంది భక్తి. సో భక్తిలో వాళ్ళు నిమగ్నం అయిపోయి భగవంతుడికి వాళ్ళు సేవ చేసుకునే దాంట్లో ఆనందంగా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఈ ముక్తి మార్గం గురించి కానీ లేకపోతే ఈ భౌతిక విషయాల గురించి కానీ అక్కడ భౌతిక జగత్తులో మళ్ళీ పతనం అయిపోరు అనమాట. అందుకనే ప్రభుపాల్ వారి ఈ ఉదాహరణ దీన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట క్లాస్లో. సో రూప గోస్వామి పాద్ వారు అందుకనే ఇక్కడ తన గురువుకి శ్రీ సనాతన గోస్వామికి భక్తి రసామృత సింధుని దానికి సరైన రక్షణ కలగాలి, దాన్ని రక్షించాలి అని కోరుకుంటున్నారు, ప్రార్థించుకుంటున్నారు. ఎందుకంటే ఇది శుద్ధమైన భక్తి తత్వంలో ఉన్న ఈ సాగరం. ఇంకా చాలామంది ఉంటారనమాట, ఆర్గ్యుమెంటేటివ్ లాజిషియన్స్ అని రాశారు. అంటే వాళ్ళు ఇలా వితర్క వాద వివాదం చేసి ఇలాంటి భగవంతుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇలాంటివన్నీ ద్వారా మనం భగవంతుడిని అర్థం చేసుకోలేము. సో ఇలాంటి ఆర్గ్యుమెంట్స్, ఇలాంటి లాజిక్ దేంతో పోలుస్తున్నారంటే ఈ సముద్రం మధ్యలో ఒకవేళ వాల్కెనోని మనము ఐ థింక్ తెలుగులో నాకు తెలియదు కానీ వాల్కెనిక్ ఎరప్షన్స్, ఒకవేళ సముద్రం లోపల వచ్చిందనుకోండి, అప్పుడు ఆ వాల్కెనో ద్వారా సముద్రం దానికి ఏం కాదనమాట. సో దానికి అది ఆ సముద్రానికి సముద్రాన్ని మొత్తం ఆవిరి చేసేది, లేకపోతే సముద్రాన్ని అంతా నాశనం చేసేది అంతగా పెద్దగా లావా అంటారా, ఓకే, అది సముద్రం లోపల కూడా పుట్టుకొచ్చినా కానీ అది ఏం చేయలేదన్నమాట, సముద్రాన్ని పెద్దగా హాని చేయలేదన్నమాట. అదేవిధంగా ఎవరైతే భక్తికి విరుద్ధంగా ఉన్నారో, భక్తికి అగెయిన్స్ట్
ఓకే, వాల్కనైన్ సుడిగుండాలు అంటారా? ఓకే, థ్యాంక్ యూ. సో భక్తికి ఎవరైతే అగెయిన్స్ట్గా ఉన్నారో వారు ఎన్నైనా ఇలాంటివి వేరే వేరే వాదవివాదం చేస్తూ ఇలాంటి వేరే వేరే సిద్ధాంతాలు ఫిలాసఫీస్ ముందుకు తీసుకురావచ్చు, లేకపోతే ఈ భక్తికి అగెయిన్స్ట్గా ఏమైనా మాట్లాడవచ్చు, చెప్పొచ్చు, వాదించవచ్చు. కానీ అవన్నీ కూడా ఈ భక్తి అనే రసామృత సింధుని దీన్ని ఎప్పుడు కూడా ఈ సముద్రాన్ని డిస్టర్బ్ చేయలేవు అనమాట. అందుకే ఇక్కడ వాల్కెనోతోని సుడిగుండాలతో ఎందుకు పోలుస్తున్నారంటే ఇవన్నీ వచ్చినా అవి ఏం చేయలేవు, సముద్రాన్ని ఎలా ఏం చేయలేవు, ఇవన్నీ కూడా భక్తిని మార్గాన్ని ఏమీ చేయలేవు అనమాట. సో అందుకే రూపగోస్వామిపాదు ఆయన ఇక్కడ ఒక విషయం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తారు ప్రభుపాల్ వారు. వెరీ హంబ్లీ సబ్మిట్స్. ఆయన ఇక్కడ చెప్తున్నారన్నమాట, నేను కృష్ణ భావనామృతాన్ని మొత్తం విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ నాకు ఏమాత్రం అర్హత యోగ్యత లేదు, అయినా కానీ నేను ప్రయత్నిస్తున్నాను అని ఇక్కడ రాస్తున్నారు. సో దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ప్రభుపాల్ వారు రాస్తున్నారు, ఎవరైనా కృష్ణ భావనామృతాన్ని ప్రచారం చేస్తున్నారో ప్రచారకులు, వారికి ఇటువంటి చేతన, ఇటువంటి భావన ఉండాలన్నమాట. ఇలా మనము రూపగోస్వామిపాది యొక్క అడుగుజాడల్లో నడుచుకోవాలి. నాకు అర్హత లేదు, నేను యోగ్యుణ్ణి కాదు, కానీ నేను ప్రయత్నిస్తున్నాను ఈ ప్రచారం చేయడానికి అని. మనం ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు నేను మహాప్రచారకుడిని, నేను గొప్ప ప్రచారకుడిని. మనం ఎప్పుడు కూడా అనుకోవాలి మన ఆచార్యుల చేతిలో మనము నిమిత్త మాత్రమే, ఇన్స్ట్రుమెంట్స్. సో ప్రచారం ఎవరు చేస్తున్నారు? భగవంతుడు యొక్క కృప, ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రుని యొక్క శక్తి, మన ఆచార్యులు గురువుల యొక్క కృప ద్వారా అది మన ద్వారా జరిగిపోతుంది అంతే. కానీ మనము దానికి కారణం కాదనమాట, మనం నిమిత్త మాత్రమే. ఒకవేళ మనకు సరైన చేతన ఉంటే, మనకు సరిగ్గా శుద్ధంగా భక్తి చేసుకుంటే, అప్పుడు వాళ్ళు మనని, భగవంతుడు, గురువులు, హరే కృష్ణ మహామంత్రం మనను ఆ మాధ్యంగా చేసుకొని మన ద్వారా ఈ ప్రచారం, మన ద్వారా ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రం యొక్క ప్రచారం కానీ, భగవంతుడి విషయాలు కానీ ఇంకొకరికి ప్రచారం జరిగే విధంగా జరుగుతుందన్నమాట. సో మనం ఎప్పుడు కూడా అది నా గొప్పతనం, మన గొప్పతనం, నేను మహాప్రచారకుడిని అని అనుకోకూడదు ఎప్పుడు కూడా. సో ఈ విధంగా మనము ఇలా రూపగోస్వామిపాద నుంచి నేర్చుకోవచ్చు ఎటువంటి చేతనతో మనం ప్రచారం చేయాలని. తద్వారా మనము ఏదైనా మేలు చేయొచ్చు. ఈ యొక్క సమాజంలో ఎంతోమంది ఎంతో దుఃఖానికి లోనవుతున్న ఈ సమాజంలో మనము వాళ్ళకి ఉపశమనం కలిగించడానికి మనము మన వంతు సహాయం చేయగలం అన్నమాట. సో ఇది ఫస్ట్ పార్ట్ అన్నమాట ముఖ్యంగా మంగళాచరణలో. ఇప్పుడు నెక్స్ట్లో ఇంట్రొడక్షన్లో ఇంకో విషయం ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఇంట్రొడక్షన్లో ఏం చెప్తున్నారంటే భక్తి రసామృత సింధు మొత్తం పుస్తకము ఇప్పుడు ఇలా ఎన్ని భాగాలుగా విభజించబడింది, ఇందులో ఏమేమి ఉన్నాయి, కంటెంట్స్ ఏంటనేవి వర్ణించుతున్నారు. సో భక్తి రసామృత సింధుని మొత్తము 4 భాగాలుగా విభాజన చేశారంట. ఇలాగైతే ఒక సముద్రం ముందే సముద్రంతో పోల్చారు కదా సింధు. సో ఈ సముద్రానికి 4 వైపులు ఉంటాయి కదా, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం. సో 4 వైపులు ఉంటాయి. అలాగే భక్తి రసామృత సింధుని, ఈ ఓషన్ని కూడా 4 విభాజన చేశారన్నమాట, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం. ఇప్పుడు సముద్రం అన్నప్పుడు అందులో అలలు ఉంటాయి, వేవ్స్, అవునా? సో తూర్పు వైపు కూడా అలలు వస్తాయి, పడమర వైపు కూడా అలలు ఉంటాయి, దక్షిణం వైపు కూడా అలలు ఉంటాయి, ఉత్తరం వైపు కూడా అలలు ఉంటాయి. సో ఇవి సబ్ సెక్షన్స్ అనమాట. అంటే ఇప్పుడు మనకి 4 పార్ట్స్గా డివైడ్ చేశారు భక్తి రసామృత సింధుని. ఈ పుస్తకం కూడా అలాగే డివైడ్ అయ్యి ఉంది, మీరు చూడొచ్చు కంటెంట్స్లో. సో తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం. ఇందులో మళ్ళీ సబ్ సెక్షన్స్ ఉంటాయి. ఆ సబ్ సెక్షన్స్ ఏంటంటే బేసిక్లీ అలలు. ఎలాగైతే ప్రతి వైపు అలలు ఉంటాయి, ఆ అలలతో పోలుస్తున్నారు ఇక్కడ, అలలతో చెప్పారు. సో ఈ విధంగా ఇక్కడ భక్తి రసామృత సింధులో కూడా ప్రతి సెక్షన్లో, అంటే ప్రతి సెక్షన్ అంటే 4 దిక్కుల్లో అలలు ఉన్నాయి. అంటే సెక్షన్ ఉంటే అందులో సబ్ సెక్షన్స్ ఉంటాయి. సో మొదటి పార్ట్, మొదటి భాగంలో ఇక్కడ 4 అలలు ఉన్నాయి. ఇప్పుడు మీరు కంటెంట్స్లో చూసుకుంటే మీకు అర్థమవుతుంది. సో కంటెంట్లో పార్ట్ 1 అని ఇచ్చారు. సో పార్ట్ 1లో కూడా 4 అలలు ఉన్నాయి యాక్చువల్లీ. మనకి లాస్ట్లో కూడా మీకు తెలుగులో ఎక్కడ ఇచ్చారో తెలియదు, ఇంగ్లీష్లో అయితే లాస్ట్కి వెనక్కి ఇచ్చారనమాట. ఇంకా మీకు ఎగ్జాక్ట్గా డీటెయిల్గా ఎక్కడ పోయింది అది, ఆథర్ తర్వాత అనుకుంటా.
సో ఇంగ్లీష్లో అయితే 409 పేజ్ నెంబర్లో ఇచ్చారు. ఈస్టర్న్ సైడ్, వెస్టర్న్ సైడ్, ఈస్టర్న్ సైడ్, సదరన్ సైడ్, వెస్టర్న్ సైడ్, నార్థన్ సైడ్ అని. ఇదే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4గా ఇలాంటి భాగం, మొదటి భాగం, రెండో భాగం, మూడో భాగం, నాలుగో భాగంగా మనకి ఇక్కడ కంటెంట్స్లో ఇచ్చారు. సో మొదటి భాగం పార్ట్ 1 ఏదైతే ఉందో 4 దిక్కుల్లో తూర్పు దిక్కు అనమాట. ఇందులో ఈ సైడ్లో 4 అలలు ఉన్నాయి, అంటే 4 వేవ్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వేవ్ మొదటిది, రెండవది, మూడవది, నాలుగవది. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్. సో ఈ 4 వేవ్స్ ఉన్నాయి. ఈ 4 వేవ్స్లో ఏమేమి ఉన్నాయి అంటే ఏ విషయాల గురించి చర్చ జరిగింది. సో ఫస్ట్ వేవ్లో సామాన్య భక్తి అంటే డివోషనల్ సర్వీస్ ఇన్ జనరల్. ఓకే, సామాన్య భక్తి, అసలు భక్తి అంటే ఏంటి సామాన్యంగా, ఇన్ జనరల్గా భక్తి గురించి మొత్తం చర్చ అనేది జరుగుతుంది. ఓకే, అసలు భక్తి అంటే ఏంటి, దాని గురించి సంబంధించిన విషయాల గురించి ఇన్ జనరల్ చర్చ జరుగుతుంది. అది ఫస్ట్ వేవ్ అనమాట, మొదటి అల, ఈస్టర్న్ సైడ్, తూర్పు వైపున. దాని తర్వాత రెండవ, ఇప్పుడు ఇది మనము చాప్టర్ వైజ్ చూసుకుంటే ఇది మనకి మెయిన్గా ఈ ప్రీఫేస్, ఇంట్రొడక్షను ఇవన్నీ కవర్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ వేవ్లోనే కవర్ అవుతాయి ఇవన్నీ. ఇంట్రొడక్షన్ ఇంకా ఫస్ట్ చాప్టర్ అప్ టు ఫస్ట్ చాప్టర్ అనేది ఫస్ట్ వేవ్ కిందకి వస్తుంది. ఓకే, సో మనము ఇప్పుడు మీరు కంటెంట్స్లో చూసుకుంటే ఇక్కడ పోయింది, అప్ టు ఫస్ట్ చాప్టర్ అనేది మీకు వచ్చేస్తుంది. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్యూర్ డివోషనల్ సర్వీస్ వరకు. సో సెకండ్ వేవ్ వచ్చేసి మనకి ఇంగ్లీష్లో అయితే 53 అవునా, 53 హౌ టు డిశ్చార్జ్ డివోషనల్ సర్వీస్. సారీ, పేజ్ నెంబర్ వదిలేసేయండి. సో సెకండ్ వేవ్ వచ్చేసి సాధనా భక్తి. రెండవ వేవ్ అంటే రెండవ అల వచ్చేసి సాధన భక్తి. సాధన భక్తి అంటే ఇప్పుడు మనము స్టార్టింగ్లో సాధకులో, ఇప్పుడు శుద్ధ భక్తులం కాదు మనము. సో మనం ఎలా భక్తి చేసుకోవాలి, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి, బేసిక్ నుంచి, మనం మొదటి నుంచి ఎలా భక్తి చేసుకోవాలో నియమాలు, నిబంధనల ప్రకారంగా, శాస్త్రానుసారంగా, గురువు యొక్క అధ్యక్షతలో ఎలా మనం భక్తి చేసుకోవాలి అనే విషయాలు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సాధన భక్తి. సో ఇప్పుడు మనం చేసుకునేది కూడా యాక్చువల్లీ సాధన భక్తి, ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేసేది కూడా. సో ఇది సాధనా భక్తి. దాని తర్వాత థర్డ్ వేవ్, మూడవ వేవ్ వచ్చేసి భావభక్తి. ఓకే, సో మామూలుగా నాకు తెలిసి సెకండ్ నుంచి ఐ థింక్ మనకి సెకండ్ చాప్టర్ నుంచి తీసుకొని డివోషనల్ స్పాంటేనియస్ ఓకే, 16th వరకు అనుకుంటా, ఇది 16th వరకు వస్తుంది సెకండ్ వేవ్. థర్డ్ వేవ్ వచ్చేసి 17-18 చాప్టర్స్ భావభక్తి వచ్చేసి మూడవ వేవ్. నాలుగవ వేవ్ వచ్చేసి, ఫోర్త్ వేవ్ వచ్చేసి ప్రేమ భక్తి, అది 19th చాప్టర్ అనమాట, డివోషనల్ సర్వీస్ ఇన్ ప్యూర్ లవ్ ఆఫ్ గాడ్. సో ఈ విధంగా మనకి ఈ 19 చాప్టర్స్లో 4 వేవ్స్ ఉన్నాయన్నమాట. పార్ట్ 1 అనేది తూర్పు దిక్కున 4 అలలు ఉన్నాయి, ఈ 4 అలలు అనమాట. అలాగే మనకి నెక్స్ట్ సదరన్ సైడ్ ఉంది, నెక్స్ట్ అది వచ్చేసి పార్ట్ 2 అవునా. ఆ పార్ట్ 2 వచ్చేసి సదరన్ సైడ్ అనమాట. అందులో ఏంటంటే సామాన్య భగవద్భక్తి రస, జనరల్ సిమ్టమ్స్ ఆఫ్ ట్రాన్స్జెండెంటల్ మెలో చర్చ జరుగుతుంది. అందులో మీకు ఇంకా చాలా విషయాలు చర్చ జరుగుతుంది, కంటెంట్స్లో చూడొచ్చు. దాని తర్వాత థర్డ్ పార్ట్ వచ్చేసి వెస్టర్న్ సైడ్ వచ్చేసి అంటే పశ్చిమ వైపు, తూర్పు పడమర వైపు, లేకపోతే పశ్చిమ కూడా అంటారు కదా. ఓకే, పడమర వైపు లేకపోతే పశ్చిమ వైపు. ఇందులో ముఖ్యంగా 5 ప్రైమరీ లవింగ్ రిలేషన్షిప్స్, 5 రసాలు, ప్రాథమిక రసాలు ఏవైతే ఉన్నాయో, శాంతరసం, ఇవన్నీ వాత్సల్య రసం, మాధుర్య రసం, సాక్యరసం, ఇవన్నీ. సో ఇవి వచ్చేసి దాస్యరసం. ఇవి 5 రసాల గురించి చర్చ జరుగుతుంది వెస్టర్న్ సైడ్లో. 5 అలలు ఉంటాయి. దాని తర్వాత ఉత్తరం వైపులా కూడా వచ్చేసి అందులో మిగతా 7 రసాసు, ఇంకా రసభాష, ఇంకా కొన్ని విషయాలు అక్కడ చర్చ అవుతుంది అన్నమాట. కానీ మనము మామూలుగా ఇప్పుడు భక్తి రసామృత సింధు మనం చదువుకుంటాము, ఫస్ట్ 19 చాప్టర్స్ ఫస్ట్ చర్చించుకుందామంట. సో ఇది మనకి
భక్తి శాస్త్రిలో కూడా ఫస్ట్ 19 చాప్టర్స్ వరకు పార్ట్ 1 వరకే ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇక్కడ జనరల్ డిస్క్రిప్షన్, అసలు ఏమేమి ఉన్నాయి భక్తి రసామృత సింధు పుస్తకంలో, ఏమేమి విషయాల గురించి చర్చ జరిగింది, సో ఈ విషయాలు ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ మనము చాప్టర్ లోపలికి వెళ్ళినప్పుడు డీటెయిల్గా తెలుసుకుంటాం. కానీ ఇక్కడ బ్రీఫ్గా కొంచెం ఇచ్చారు ప్రభుపాల్ వారు ఇంట్రొడక్షన్లో, ఆ విషయాలు ఇప్పుడు చర్చించుకుందాం. సో ఈ విధంగా రూప గోస్వామి పాద వారు రాస్తున్నారు ఇక్కడ భక్తి గురించి. ఫస్ట్ క్లాస్ డివోషనల్ సర్వీస్ అంటే ఏంటంటే, ఎలా మనకు అర్థమవుతుంది ఇది ఫస్ట్ క్లాస్ డివోషనల్ సర్వీస్ అంటే? ఫస్ట్ క్లాస్ డివోషనల్ ఈజ్ నోన్ బై వన్స్ టెండెన్సీ టు బి ఫుల్లీ ఎంగేజ్డ్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్ సర్వింగ్ ద లార్డ్ ఫేవరబుల్లీ. అంటే సంపూర్ణంగా భగవంతుడి సేవలో యుక్తమైపోయి, ఎలా భగవంతుడికి అనుకూలంగా, మనకి ఇష్టం వచ్చినట్టు కాదు, భగవంతుడికి అనుకూలంగా మనము భగవంతుడి సంపూర్ణంగా కృష్ణ భావనామృతంతో సేవ చేసుకోవడమే ఫస్ట్ క్లాస్ డివోషనల్ సర్వీస్ అంటారు. అంటే దీని అర్థం ఏంటంటే, మనము కృష్ణుడికి అన్ఫేవరబుల్లీ అంటే ప్రతికూలంగా కూడా సేవ చేసుకోవచ్చు, కానీ దాన్ని మనం శుద్ధ భక్తి కిందికి లెక్క పట్టలేమన్నమాట. శుద్ధ భక్తి కిందికి దాన్ని లెక్క చేయలేము. ఓకే, శుద్ధ భక్తి అంటే కృష్ణుడికి అనుకూలంగానే భక్తి చేసుకోవడం, కృష్ణుడికి ప్రతికూలంగా కాదు. దానికి ఉదాహరణలు అవన్నీ కూడా ఇస్తారు ఇక్కడ. సో మెయిన్ ఏంటంటే మనం చూస్తాం ఇప్పుడు ఇక్కడ భక్తిలో ఎలాగైతే ముందు చెప్పుకున్నాం కదా, 2 లెవెల్స్ ఉంటాయి, అది కూడా చర్చించుకుందాము. సో అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాద్యనావృతం ఆనుకూల్యేన కృష్ణాను శీలనం భక్తిరుత్తమ. ఈ డెఫినిషన్, అసలు భక్తి యొక్క డెఫినిషన్ ఇది, శుద్ధ భక్తి ఉత్తమ భక్తి యొక్క డెఫినిషన్ ఇది రూప గోస్వామి పాద వారు ఇచ్చారు. ఈ డెఫినిషన్నే ఇప్పుడు ప్రభుపాల్ వారు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట మనకి ఈ యొక్క ఇంట్రొడక్షన్లో. మొదట మనం నేర్చుకోవాల్సింది భక్తి గురించి బాగా నేర్చుకోవాలి. సో ప్యూర్ డివోషనల్ సర్వీస్ అంటే ఎటువంటి అన్య అభిలాష, వేరే అభిలాష ఏమి ఉండకూడదు. ఇంద్రియాలని భోగించడానికి, ఇంద్రియ తృప్తి కోసం ఏ అభిలాష ఉండకూడదు. ఇంకా ఎటువంటి కర్మకాండీయ, జ్ఞానకాండీయ, జ్ఞాన మార్గం వైపు మనకి దానిపైన ఆసక్తి కానీ, దానిపైన ఆలోచన కానీ, అటువంటి ఆలోచనలు ఇందులో ఉండకూడదు. సో ఈ విధంగా ముఖ్యంగా ఏంటంటే ఈ 2 ఉండకూడదు. కర్మ జ్ఞానంతో మిశ్రితమై ఉండకూడదు, కర్మ జ్ఞానం నుంచి ముక్తి అయి ఉండాలి శుద్ధ భక్తి. సో ఇంకొకటి ఏంటంటే, వన్ హ్యాస్ టు లెర్న్ కృష్ణ కాన్షియస్ ప్యూరిటీ ఫ్రమ్ ద అథారిటీస్ బై స్పాంటేనియస్ లవింగ్ సర్వీస్. సో మనకి ఇక్కడ స్పాంటేనియస్ అంటే సహజంగా, స్వాభావికంగా భక్తి మనం అనేది శుద్ధ భక్తుల నుంచి ఎవరైతే రాగ ఆత్మిక భక్తులు ఉన్నారో వారి నుంచి మనము అనుసరించి, వాళ్ళ నుంచి నేర్చుకుని వాళ్ళని అనుసరించడం. సో రాగానుగ భక్తి చేసుకోవడం, అలా చేసుకోవాలి. సో ఇది చాలా అడ్వాన్స్ స్టేజ్ అనమాట. హరే కృష్ణ, కొంచెం ఇంటర్నెట్ డిస్టర్బ్ ఉన్నట్టుంది. ఓకే, ఐ థింక్ ఇప్పుడు నౌ ఇట్స్ ఫైన్. సో ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు, సో దీనికి ఈ స్టేజ్కి రావడానికి మనకి ఫస్ట్ కల్టివేషన్ అవసరం అనమాట. ఇప్పుడు అందుకనే ఇక్కడ మనం ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఇది అన్యాభిలాషిత శూన్యం, వేరే అభిలాషలన్నీ శూన్యం, 0 ఉండాలి. వేరే ఆశలు, కోరికలు, భౌతిక కోరికలు ఏమి ఉండకూడదు. జ్ఞాన కర్మాది అనావృతం, జ్ఞాన కర్మ నుంచి కూడా ముక్తయి ఉండాలి, శుద్ధ భక్తి ఉండాలి. ఆనుకూల్యైన కృష్ణానుశీలనం, సో కృష్ణుడికి అనుకూలంగా మనం భక్తి చేసుకోవాలి. సో అది ఎలా మనకు తెలుస్తుంది అంటే, మనము ఇక్కడ చెప్తున్నారు కదా, మన ఆచార్యుల్ని అనుశీలన. సో మనము ఇప్పుడు ఇక్కడ 2 లెవెల్స్ ఉంటాయన్నమాట. మొదటిది, మనం కొత్తగా భక్తిలో స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు మనకు స్వాభావికంగా భగవంతుడి పైన అంత ప్రేమ లేదు, అయినా కానీ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం మనం భక్తి చేసుకుంటాం. అలా చేస్తూ 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 ఒక టైంకి మనకు స్వాభావికంగా భగవంతుడి పైన ప్రేమతో మనం భక్తి చేసుకుంటాం. సో ఇవన్నీ విషయాలు డీటెయిల్గా తర్వాత వస్తాయి, కానీ ఇక్కడ బ్రీఫ్గా ఇచ్చారు. ప్రభుపాల్ వారు కూడా దీనికి ఒక ఉదాహరణ ఇస్తారు. సో ఈ 2 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి వైది సాధనా భక్తి, తర్వాత వచ్చేసి స్పాంటేనియస్ అన్నమాట, రాగానుగ భక్తి. సో వైది స్టేజ్ నుంచి రాగానుగ స్టేజ్కి ఎలా వెళ్ళాలి? రాగానుగ స్టేజ్ అంటే మీకు న్యాచురల్గా
స్వాభావికంగా భగవంతుడి పైన ప్రేమ, 24 గంటలు కృష్ణుడి గురించి ఆలోచించడం, కృష్ణుడి గురించి సేవ చేసుకోవడం అనేది స్వాభావికంగా చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట. వైదిక భక్తి అంటే మీరు న్యాచురల్గా ఆ ప్రేమ లేదు భగవంతుడి పట్ల, కానీ రోజు ఒక నియమం ప్రకారం ఇంత చేయాలి భక్తి అని చేసుకోవడం. సో స్టార్టింగ్లో ఇలా చేసుకోవాలి. ఒక ఉదాహరణ ఇస్తారు ప్రభుపాల్ వారు. ఇప్పుడు మంగళారతి, పొద్దున్నే లేచి భగవంతుడికి మంగళారతి చేసుకోవడం, లేకపోతే భగవంతుడి మంగళారతిని అటెండ్ అవ్వడం. సో పొద్దున్నే లేచి ఇలా భగవంతుడికి మంగళారతి చేసుకోవడానికి మనకి ఇప్పుడు ప్రేమ లేదు. పొద్దున్నే లేచి ఈరోజు నేను భగవంతుడి మంగళారతి చేస్తాను, లేకపోతే భగవంతుడి మంగళారతి అటెండ్ అవుతాను, అలాంటి ఇంట్రెస్ట్, ఆసక్తి మనలో లేదు ఇప్పుడు. లేకున్నా కానీ ఒక నియమం ప్రకారం, మనము ఒక రూల్ ప్రకారం నేను పొద్దున్న లేవాలి, మంగళారతి అటెండ్ అవ్వాలి, లేకపోతే మంగళారతి చేయాలి రోజు పొద్దున అని నియమం ప్రకారం. ఎందుకంటే ఇది శాస్త్రంలో చెప్పారు, మా గురువులు చెప్పారు, ప్రభుపాల్ వారు చెప్పారు, మనం పాటించాలి అని మనం పాటిస్తే అది వైదిక సాధన భక్తి. అలా మనం ప్రతిరోజు చేసినప్పుడు మనం ఎప్పుడైతే కొంచెం పరిపక్వత సాధిస్తామో, కొంచెం మెచ్యూర్ అవుతామో, శుద్ధం అవుతామో, ఇక మెల్లిమెల్లిగా అప్పుడు ఒక స్టేజ్ వస్తుంది. ఆ స్టేజ్లో మనకు నిజంగా భగవంతుడి పట్ల అటువంటి ప్రేమ పుట్టుకొస్తుంది సహజంగా. అప్పుడు మనం స్పాంటేనియస్గా, మనకు ఎవరు చెప్పనవసరం లేదు, మనకు ఒక నియమం అవసరం లేదు. పొద్దున్న మనమే లేచి మనం ఎప్పుడు నేను పొద్దున్న లేచి ఎప్పుడు భగవంతుడి మంగళారతి చేస్తాను అనే ఒక ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ రావడానికి టైం పడుతుంది. అప్పుడు ఇంకా మనకు నియమం అవసరం లేదు, మనం సహజంగానే చేసేస్తాం అనమాట. ఇప్పుడు మనం న్యాచురల్గా చేయమంటే చేయము. అందుకనే మీ ఇష్టం, మీకు ఇష్టం ఉంటే పొద్దున్న లేవండి, లేకపోతే లేదంటే ఎవరు లేవరు. మీకు ఇష్టం ఉంటే మంగళారతి అటెండ్ అవ్వండి, లేకపోతే లేదంటే ఎవరు అటెండ్ అవ్వరు. సో అందుకే ఇప్పుడు నియమం ప్రకారం లేదు, ప్రతిరోజు చేయాల్సిందే, ప్రతిరోజు లేవాల్సిందే, పొద్దున్నే లేచి మంగళారతి చేయాల్సిందే, ఎర్లీ మార్నింగ్. సో దీన్ని వైదిక సాధన భక్తి అంటారు. అది ఎలా సాధ్యం అవుతుందంటే ప్రభుపాల్ ద్వారా ఇంకొక ఉదాహరణ ఇస్తారు దానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇప్పుడు ముందు కాలంలో మన వైదిక సాంప్రదాయం ప్రకారం ముందు కాలంలో ఏంటంటే పెళ్ళిళ్ళు చిన్న వయసులోనే చేసేసేవారు. ప్రభుపాల్ గారు చెప్తారు, తన చిన్నతనంలో కూడా చూశారు, తన సిస్టర్కి కూడా తొందరనే మ్యారేజ్ చేసేసారు. సో తక్కువ వయసులో ఉన్నప్పుడు, అంటే 10-12 సంవత్సరాలు అలా ఉన్నప్పుడే వివాహం చేసేసేవారు. మరి ఆ టైంలో వాళ్ళిద్దరి మధ్యలో అంత ప్రేమ, అనురాగం ఏం లేవన్నమాట. ఆ అబ్బాయి అమ్మాయి ఇద్దరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, అంటే 10-12 సంవత్సరాలు ఉన్నప్పుడు పెళ్లి చేస్తారు. వివాహం చేసేసినాక దాని తర్వాత అప్పుడు ఆ అమ్మాయికి అబ్బాయికి వాళ్ళిద్దరికీ కూడా ఏ ప్రేమ అనురాగం లేదు. వాళ్ళకి ఇంకా బాధ్యతలు కూడా తెలియవు, భర్త భార్య యొక్క బాధ్యతలు ఏంటి ఇంకేం తెలియదు అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు వివాహం చేసుకున్న తర్వాత, ఇప్పుడు సపోజ్ చెప్తారు ప్రభుపాల్ వారు, ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిస్తారు అమ్మాయికి ఎలా అబ్బాయికి సేవ చేయాలి, అబ్బాయికి సపోజ్ ప్రసాదం వడ్డించాలి, అబ్బాయికి రకరకాల సేవలు ఎలా చేయాలి అని సేవ చేయడం నేర్పిస్తారు. నియమం ప్రకారం నువ్వు ఈ సేవ చేయాలి రెగ్యులర్గా. సో కలిసినప్పుడల్లా, సో అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది, అబ్బాయి వాళ్ళ ఇంట్లోనే ఉంటారు, కానీ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వెళ్ళినప్పుడు, వాళ్ళు వీళ్ళింటికి వచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా అమ్మాయి అబ్బాయికి సేవ చేసుకోవాలని నేర్పిస్తారంట. సో ఆ విధంగా ఆ అమ్మాయికి తెలిసినట్టు ఈయన నా భర్త అని ఆయనకు సేవ చేసుకోవాలని సేవ చేసుకుంటుంది. అలా సేవ చేస్తూ 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 వాళ్ళు పెద్దగా అయిన తర్వాత అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఒక మంచి సంబంధం ఏర్పడుతుంది. అలాగే ఆ సమయానికల్లా అబ్బాయికి కూడా వాళ్ళు నేర్పిస్తారు ఆయన బాధ్యత ఏంటి, ఎలా అమ్మాయిని చూసుకోవాలి, భార్యను ఎలా చూసుకోవాలి సరిగ్గా. సో ఈ విధంగా వాళ్ళిద్దరికీ గ్రాడ్యువల్గా ఇద్దరికి ఒకరికొకరు సేవ చేసుకొని అలా బాధ్యతలను అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది అన్నమాట. సో దాని తర్వాత వాళ్ళకి ఇద్దరికి మంచి సంబంధం, ప్రేమ, అనురాగం, అంటే వివాహం చేసుకున్న తర్వాత ప్రేమ అన్నమాట. వేదిక్ సిస్టమ్ ఇది. సో ఫస్ట్ వివాహం జరుగుతుంది, తర్వాత ప్రేమ జరుగుతుంది అనమాట. ఆ ప్రేమ ఇంకా పెరుగుతూ అలా కంటిన్యూ అవుతుంది అనమాట. సో జీవితాంతం వాళ్ళు కలిసి ఉండగలుగుతారు అనమాట. అలా ఒకరికొకరు సేవ చేసుకోండి. సో సేవతో స్టార్ట్ అవుతుంది అనమాట. అలాగే మనం కూడా ఇప్పుడు ఇక్కడ భగవంతుడికి సేవ చేసుకోవడం స్టార్ట్ చేస్తే నియమం ప్రకారం రోజు చేయాలి నేను భగవంతుడికి సేవ, ఇది నా బాధ్యత, ఇది నా డ్యూటీ, ఇది నా రూల్ అని. సో ఇది వైదిక సాధన భక్తి. సో తర్వాత స్పాంటేనియస్గా మనము పరిపక్వత సాధించిన శుద్ధమైన తర్వాత మనకు భగవంతుడి పైన ప్రేమ పుట్టుకొస్తుంది. ఈ సాధన ద్వారా ఇది అవుతుంది సంభవం. తద్వారా మనం స్పాంటేనియస్గానే భగవంతుడికి 24 గంటలు భగవంతుడి ధ్యానం చేస్తాం, భగవంతుడికి సేవ చేసుకోగలుగుతాం. సో అందుకనే ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఇక్కడ ఏంటంటే కొంతమంది అనుకుంటారు భక్తి అంటే ఏం చేయరు, ఇంక వాళ్ళు ఏం చేయరు. చాలామంది ఏమనుకుంటారంటే భక్తి మార్గాన్ని అనుసరించే వాళ్ళు ఏమీ చేయడం చేత కాదు వాళ్ళకి, లేకపోతే వాళ్ళకి చేయాలనే బద్ధకస్తులు, వాళ్ళు ఏం చేయదలుచుకోలేదు జీవితంలో, అందుకే అలా కృష్ణారామ అని జపం చేసుకుంటున్నారు
అని అనుకుంటారు. కాదు, అలాంటిది కాదు. భక్తిలో మనం ఎన్నో నియమాలు నిబంధనలు పాటిస్తాం. ఎందుకు అంటే మనం భక్తిలో ఇదే జీవితం యొక్క ఉద్దేశం, ఇది జీవితం యొక్క ఉద్దేశం. సో మనము అనుశీలన, అందుకే ఇక్కడ భక్తిలో అన్నారు కదా, అన్యాభిలాషిత శూన్యం జ్ఞానకర్మాద్యనావృతం ఆనుకూల్యేన కృష్ణ అనుశీలనం. సో ఇప్పుడు అనుశీలన అంటే కల్టివేషన్, అంటే మన ఆచార్యులు ఎలా చేశారో కార్యాలు అలాగే మనం అనుసరించి వాళ్ళ అడుగుజాడల్లో మనం నడుచుకోవడం, వాళ్ళ మార్గదర్శనంలో మనం నడుచుకోవడం. ఫస్ట్ మనకు తెలియదు, ఫస్ట్ మనం ఏంటంటే ఫస్ట్ స్టేజ్లో వాళ్ళు చెప్పిన రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం మనం భక్తి చేసుకున్నాం. ఇప్పుడు రూపగోస్వామి ఏం రూల్స్ రెగ్యులేషన్స్ ఇచ్చారు ఇక్కడ సాధన భక్తిలో ఏం చేసుకోవాలో అది మనం చేసుకొని ఈరోజు పాటిస్తున్నాం ఇస్కాన్లో. మనం అడ్వాన్స్ అయినప్పుడు ఆ వైద్య సాధన భక్తి నుంచి రాగానుక స్టేజ్కి వెళ్ళినప్పుడు అప్పుడు మనము అది నేర్చుకుంటాము. అప్పుడు ఒక శుద్ధ భక్తులు, బృందావనంలో ఉన్న శుద్ధ భక్తులు ప్రజవాసుల్ని ఎవరో ఒకరిని డైరెక్ట్గా అనుసరిస్తాం. సో అనుశీలనం అంటే కల్టివేషన్ అనమాట. వాళ్ళు మన ఆచార్యుల యొక్క వాక్యాలు కానీ వాళ్ళు చేసిన కార్యాలని కానీ మనం అనుశీలన చేసుకుంటాం. సో మనం అనుసరించడం అంటే యాక్టివిటీ ఉంది. మనం వాళ్ళు చెప్పిన విధంగా మనం చేస్తున్నాం, ఏదో కార్యాలు చేస్తున్నాం. భక్తిలో మనం వివిధ రకాలుగా కార్యాలు చేస్తున్నాం. సో ఇందులో యాక్టివిటీ ఉంది. ఇలా ఊరికే కూర్చొని ఒకటే దగ్గర కూర్చొని ఏం పని లేకుండా కూర్చొని ఉండం. మనం ఏదో ఒకటి మనం కార్యాలు చేస్తున్నాం. భక్తి కార్యాల్లో ఎంతో యాక్టివ్గా ఉంటాం అన్నమాట. సో ఓన్లీ మనకు మంచి చేతన ఉంటేనే సరిపోదు, మనం దాని ప్రకారం మంచి చేతనతో సరైన భక్తి కార్యాలు చేయాలన్నమాట, యాక్టివిటీ చేయాలి. సో ఈ విధంగా ఇక్కడ చెప్తున్నారనమాట. సో రెండు రకాల కార్యాలు అనమాట. ఒకటి ఏంటంటే మనము ఈ అనుకూల్యమైన కార్యాలు చేయాలి, భగవంతుడికి అనుకూలంగా, భక్తికి అనుకూలంగా ఉండే కార్యాలు. ఇంకేవైతే ప్రతికూలంగా ఉంటాయో వాటిని మనం వదిలేయాలంట, అవి చేయకూడదు, అవిని అవాయిడ్ చేయాలి. ప్రతికూల్యస్య వర్జనం, అనుకూల్యస్య సంకల్ప ప్రతికూల్యస్య వర్జనం. సో ఇలా అనమాట. అంటే ప్రవృత్తి నివృత్తి, పాజిటివ్ యాక్షన్ నెగిటివ్ యాక్షన్ ఉంటాయి. సో ఇక్కడ మనకు చెప్తున్నానంటే ప్రభుపాద వారు అన్నారు ఎందుకు నెగిటివ్ పాజిటివ్ అంటే, ఇప్పుడు అతనికి ఒక రోగం ఉందనుకోండి, ఒక వ్యాధి వచ్చిందనుకోండి, అప్పుడు ఆయనకు చెప్తారు మీరు ఇవి తినాలి, ఈ మెడిసిన్ తీసుకోవాలి, ఈ ఆహారం తినాలి అని చెప్తారు, అది పాజిటివ్. అలాగే మీరు ఇవి తినకూడదు, ఇది చేయకూడదు అని చెప్తారు, అది నెగిటివ్. కొన్ని చేయాలి, కొన్ని చేయకూడదు, యాక్టివ్ అనమాట. ఇది యాక్టివిటీ మనం చేయాల్సింది. సో అలాగే మనం భక్తి మార్గాన్ని అనుసరిస్తున్నప్పుడు కూడా మనం భక్తిని కూడా ఇప్పుడు అనుశీలన, కల్టివేట్ చేసుకుంటాం. సో కాబట్టి డెఫినెట్గా మనకి మన మనస్సు, మన బుద్ధి, మన శరీరం, మన వాక్యాలు అన్నిటి ద్వారా మన కార్యాలు చేయాల్సింది, భక్తి కార్యాలు. సో ఇవన్నీ కూడా మనం జస్ట్ మనసులో ఆలోచించుకుంటే సరిపోదన్నమాట. మనం శరీరం ద్వారా, మనసు ద్వారా, బుద్ధి ద్వారా, వాక్యాల ద్వారా, అన్ని ఇంద్రియాల ద్వారా మనము భక్తి కార్యాలు చేసుకోవాలి. ప్రతిసారి మనం ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఎలా కృష్ణుడిని, మన ఆచార్యుల్ని, గురువుల్ని ప్రసన్నులు చేయాలి. మనము దానికోసం మనం కార్యాలు చేస్తాం. సో అందుకనే ఏ వ్యక్తి అయితే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఊరికే కూర్చొని ఉన్నాం, ప్రభుపాద వారు అంటున్నారు ఎవరైతే కృష్ణ కాన్షియస్ పర్సన్, ఎవరైతే కృష్ణ భక్తులు ఉంటారో, కృష్ణ భావనామృతంలో ఉన్నారో, వాళ్ళు ఎప్పుడు భగవంతుడి యొక్క గుణమహిమల్ని వాళ్ళు కీర్తన చేస్తూ ఉంటారు, వాళ్ళ మహిమల్ని ప్రచారం చేస్తూ ఉంటారు. ఇలా భగవంతుడి గుణమహిమల్ని ప్రసారం చేయడం కానీ కీర్తించడంనే కీర్తన అంటారు. అవునా? ఈ విధంగా ఎల్లప్పుడూ మన మనస్సు ద్వారా మనం ఎప్పుడు కూడా ఎలా అంటే వాచనాల ద్వారా భగవంతుడిని కీర్తిస్తున్నాం, మనస్సు ద్వారా ఎప్పుడు భగవంతుడి గురించి ఆలోచిస్తున్నాం, భగవంతుడి విభిన్న కార్యాల గురించి మనం ఆలోచిస్తున్నాం. ఒక్కొక్కసారి భగవంతుడు కురుక్షేత్ర రణభూమిలో ఆయన అర్జునుడికి ఏం చెప్పాడు దాని గురించి కూడా మనం చర్చించుకుంటూ ఉంటాము. బృందావనంలో ఏం లీలలు చేశాడు దాని గురించి కూడా చర్చించుకుంటూ ఉంటాము. ఈ విధంగా భగవంతుడి యొక్క లీలలు, ఆయన కార్యాలు, ఆయన ఉపదేశాలు, వాటి గురించి మనము ఎప్పుడు మనసులో చింతించుకుంటూ ఉంటాం. అలా అన్నమాట. అలాగే మనం శరీరం ద్వారా కూడా ఎన్నో కార్యాలు చేస్తాం. సో ఇవన్నీ కూడా ఎలా జరుగుతుంది, ఎలా చేస్తున్నామంటే మనం ఫస్ట్ ఒక గురువుకి శరణాగతులయ్యి ఆ గురువు నుంచి దీక్ష తీసుకొని తద్వారా మనకి సంబంధం ఏర్పడుతుంది. మనకి గురువు ద్వారా, ఈ యొక్క గురు పరంపర ద్వారా కృష్ణుడికి మనకు సంబంధం ఏర్పడుతుంది. సో ఈ సంబంధంలో మనము ఆ గురువు యొక్క అధ్యక్షతలో ఎంతో శ్రద్ధతో గురువు యొక్క ఆదేశాల్ని మనం పాటిస్తూ ఈ కార్యాలు, భక్తి కార్యాలు చేస్తాం. సో ఈ గురువుతో మనం కనెక్ట్ అయ్యే విధి విధానాన్ని మనం దీక్ష అంటాం. తద్వారా మనం కృష్ణుడితో కనెక్ట్ అవుతాం. ఇలా మనకి గురువుతో కనెక్షన్, సంబంధం లేకపోతే, దీక్ష లేకపోతే ఇంకా మనకు కృష్ణుడితో సంబంధం లేదు, సంబంధం ఏర్పడలేదు. గురువు ద్వారా మనం కృష్ణుడిని
ఒక సంబంధం అనేది మనకి ఏర్పడుతుందన్నమాట. సో అందుకనే ఇప్పుడు ఈ కల్టివేషన్ ఏదైతే ఉందో, ఇలా మనము భక్తిని కల్టివేట్ చేసుకుంటున్నాం కదా, ఇది భౌతికమైన విషయం కాదు, ఇది ఆధ్యాత్మిక విషయం. సో ఇక్కడ మనకి ప్రభుపాల వారు ఇంకా కొన్ని విషయాలు రాస్తున్నారు. 3 భగవంతుడికి ఎన్నో శక్తులు ఉన్నాయి, కానీ అందులో 3 ప్రాథమికంగా అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తి మీకు తెలుసు. సో మనం వచ్చేసి తటస్థ శక్తి కిందికి మనము ఉన్నాము, అవునా? సో తటస్థ శక్తి అయిన కారణంగా మనము ఏదో ఒక శక్తి యొక్క అనుగతలో ఉండాలి, బహిరంగ శక్తి లేకపోతే అంతరంగ శక్తి, అలా అన్నమాట. ఈ విధంగా ఎప్పుడైతే మనం అంతరంగ శక్తి ఆధీనంలో ఉండి భగవంతుడి కార్యాలు చేస్తూ ఉంటామో అవన్నీ కృష్ణ చైతన్యం అన్నమాట, అంత ఆధ్యాత్మిక కార్యాలు అదనమాట. సో ఈ విధంగా ఎవరైతే అంటే భక్తులు, శుద్ధ భక్తులు, మహాభక్తులు ఎవరైతే ఉన్నారో అంతరంగ శక్తి యొక్క ఆధీనంలో, వాళ్ళు ఎప్పుడు కూడా బహిరంగ శక్తి ఆధీనంలో ఉండరు. వాళ్ళు చేసే కార్యాలన్నీ కూడా కృష్ణ చైతన్యంలో ఉండే కార్యాలు, ఆధ్యాత్మిక కార్యాలు. సో ఈ విధంగా మనము అర్థం చేసుకోవచ్చు అనమాట. మనం అలా భగవంతుడి యొక్క శుద్ధ భక్తులైన గురువు యొక్క కృప అధ్యక్షతలో కార్యాలు చేస్తే అవన్నీ కూడా ఆధ్యాత్మిక కార్యాలు అయిపోతాయి. సో ముఖ్యంగా ఇలా కృష్ణ మరియు గురువు యొక్క కృప ద్వారా మనం చేసే కార్యాలు ఆధ్యాత్మిక కార్యాలుగా మారగలవు, లేకపోతే భౌతిక కార్యాలుగా ఉండిపోతాయి, బహిరంగ శక్తి అనుగతిలో ఉండి. చైతన్య చరితామృతంలో కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి చెప్తున్నారు, ఇలా గురువు యొక్క మరియు కృష్ణుడి యొక్క కృప, ఈ బ్రహ్మాండే భ్రమితే కోనో భాగ్యవాన్ జీవ్, గురు కృష్ణ ప్రసాదే పాయ్ భక్తి లతా పీచ్. ఈ బ్రహ్మాండంలో తిరుగుతూ ఒక భాగ్యవంతుడు, నిజంగా భాగ్యవంతుడు అంటే ఎవరు? అలా తిరుగుతూ భ్రమణ చేస్తూ ఒకరోజు ఒకసారి కృష్ణుడు మరియు గురువు యొక్క కృప ద్వారా ఆ వ్యక్తికి భక్తి యొక్క బీజం, భక్తి లత యొక్క బీజం అనేది వారి హృదయంలో నాటబడుతుంది. హృదయంలో బీజం నాటినంత మాత్రాన సరిపోదు, దాని తర్వాత మనం దానికి నీరు పోసి ఆ లతను కాపాడుతూ జాగ్రత్తగా పెంచాలి. అది అలా పెరిగి పెద్దయి ఈ బ్రహ్మాండాన్ని పొరలంతా చీల్చుకొని వెళ్ళి భగవంతుడి పాదపద్మాల దగ్గర శరణాగతి అయితే అక్కడ ఫలం కృష్ణ ప్రేమ లభిస్తుందన్నమాట. సో అందుకనే ఈ విధంగా ఎవరైనా సరే వ్యక్తి నిజంగా నేను ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి సాధించాలనుకుంటున్నాను, అసలు జీవితం అంటే ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను, భగవంతుడు అంటే తెలుసుకోవాలనుకుంటున్నాను, నేను భగవద్ధామానికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను, నేను కృష్ణుడికి భక్తి చేసుకోవాలి అనే ఒక శుద్ధమైన చేతన, ఇచ్ఛా, కోరిక, సిన్సియర్గా నిజాయితీగా ఒక వ్యక్తి కోరుకుంటే అప్పుడు పరమాత్ముడు హృదయంలో ఉన్నాడు, భగవంతుడు పరమాత్ముడు రూపంలో. ఆయన అలా ఎవరైతే నిజాయితీగా నేను భక్తి చేసుకోవాలి అని కోరుకుంటున్నారో, భగవంతుడి గురించి నేను తెలుసుకోవాలి, భగవంతుడిని చేరుకోవాలి అని, భగవంతుడికి సేవ చేసుకోవాలని కోరుకుంటున్నారో వారిని సరైన సద్గురు, సరైన ఆధ్యాత్మిక గురువు, ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురువు దగ్గరికి కృష్ణుడు పంపిస్తాడు వాళ్ళని. లేకపోతే వారికి గురువుకి ఒక కలయిక జరిగే విధంగా కృష్ణుడు చేస్తాడు. గురువు ఆయన దగ్గరకు వస్తాడు, లేకపోతే ఆయన గురువు దగ్గరికి వెళ్తాడు, ఎలాగాలో గురువు ఆయన కలుస్తాడు ఆ వ్యక్తికి. అప్పుడు ఆ గురువు యొక్క కృప ద్వారా ఈయనకు భక్తి యొక్క బీజాన్ని ఆయన హృదయంలో నాటబడుతుందన్నమాట. సో ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలన్నమాట. అందుకనే ఈ కృష్ణ భావనామృతం అనేది మొత్తం గురువు మరియు కృష్ణుడు వారి కృప ద్వారానే మనకు లభిస్తుంది. భౌతిక ప్రపంచంతో సంబంధం లేదు దీనికి. ఇదంతా ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క విషయం. సో ఈ విధంగా ఇప్పుడు కృష్ణుడు అంటే కృష్ణుడితో పాటు అన్ని అవతారాలు వస్తాయి. రామాదిమూర్తిషు కళానియమేన తిష్టన్ నానావతారమకరోద్భువనేషు కింతు. సో బ్రహ్మసంహితలో చెప్పారు కదా, రాముడి అవతారంతో తీసుకొని అన్ని అవతారాలు, ఎన్నో అవతారాలు ఉన్నాయి భగవంతుడికి, అనేక అవతారాలు అన్నీ కూడా కృష్ణుడిలో ఉన్నాయి. కృష్ణుడు అంటే కృష్ణుడితో పాటు అన్ని అవతారాలు వచ్చేస్తాయి. అసలు సమస్త ప్రపంచం, సమస్త సృష్టి వచ్చేస్తుంది కృష్ణుడితో, అన్ని కృష్ణుడి నుంచే వచ్చాయి కాబట్టి. సో అందుకనే మనము ఇక్కడ కృష్ణుడిని తీసుకున్నామంటే మొత్తం అన్ని అవతారాలు కలుపుకొని. సో ఇవన్నీ విషయాలు మనకి భాగవతంలో బ్రహ్మ సంహితలో చెప్పారు. సో నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు అనుకూలేన అనుకూలంగా, కృష్ణుడికి అనుకూలంగా మనం భక్తి చేసుకోవాలి. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకు భక్తిలో ఈ శుద్ధ భక్తి యొక్క డెఫినేషన్లో అనుశీలన, అనుకూలమైన భక్తి, ఇంకా ఎవరికంటే వారికి కాదు,
కృష్ణుడికి, కృష్ణ అనుశీలనం. ఆనుకూల్యన కృష్ణ, కృష్ణుడికి అనుకూలంగా మనం భక్తి చేసుకోవాలి, ఎవరికో కాదు. సో ఈ విషయం బాగా క్లియర్గా ఉండాలి మనకి. అంటే కృష్ణుడు అంటే అందులో అందరూ వచ్చేస్తారు, అందుకే చెప్పారు. అంటే రాముడికి చేసుకోవద్దంటే చేసుకోవచ్చు. కృష్ణుడు అన్నప్పుడు రాముడు కూడా వచ్చేసాడు, నరసింహస్వామి కూడా వచ్చేసాడు, అందరు విష్ణు అవతారాలు వచ్చేసారు. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి కానీ మనం అనుకూలంగా చేసుకోవాలి, ప్రతికూలంగా కాదు. కృష్ణుడికి అనుకూలంగా అంటే కృష్ణుడికి ప్రసన్నమయ్యే విధంగా, కృష్ణుడు కోరుకునే విధంగా మనం చేసుకోవాలి భక్తి. ఆయన ఇచ్చా కోరికకు విరుద్ధంగా కాదు. ఎలా అంటే ఇప్పుడు మామూలుగా కృష్ణుడి గురించి ధ్యానించడం భక్తి, కానీ మనము విరుద్ధ భావనతో, ప్రతికూల భావనతో కూడా మనము, వైరి భావనతో కూడా మనం కృష్ణుడి పైన ధ్యానించవచ్చు. ఎలా అంటే రావణుడు, కంసుడు, హిరణ్యకశిపుడు వాళ్ళు ఎప్పుడు కృష్ణుడి గురించే ఆలోచించేవారు. కానీ ఎలాంటి భావనతో? కృష్ణుడిని ఒక శత్రు భావనతో, కృష్ణుడిని చంపాలి అనే భావనతో, కృష్ణుడితో పోరాడాలనే భావనతో వాళ్ళు కృష్ణుడి గురించి ఎప్పుడు ఆలోచించేవారు. రావణాసురుడు కానీ, కంసుడు కానీ, లేకపోతే ఇలా హిరణ్యకశిపుడు. ఓకే, సో దీన్ని మనము శుద్ధ భక్తిగా స్వీకరించలేము. ఇది శుద్ధ భక్తి కాదు, ఎందుకంటే ఇది అనుకూలంగా లేదు, ప్రతికూలంగా వాళ్ళు చింతిస్తున్నారు, భగవంతుడి గురించి ఆలోచిస్తున్నారు. కంసుడు 24 గంటలు కృష్ణుడి గురించి ఆలోచిస్తున్నాడు, కానీ ప్రతికూలంగా, ప్రతికూల భావనతో, వైరి భావనతో, శత్రు భావనతో. అందుకనే ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఒక్కొక్కసారి నిరాకారవాదులు విషయాలు అర్థం చేసుకోలేరు. ముఖ్యంగా కృష్ణుడు యొక్క రూపం ఉంది, కృష్ణుడు ఒక వ్యక్తి, అలాగే కృష్ణుడు చేసే కార్యాలు అన్నీ కూడా వాళ్ళు మాయ అనుకుంటారు. కానీ కృష్ణుడు రూపము, కార్యాలు మాయ కాదు, అవి ఆధ్యాత్మికమైన రూపం, ఆధ్యాత్మికమైన కార్యాలు. అందుకని కృష్ణుడికి సంబంధించినవన్నీ కూడా, వాటన్నిటి విషయాలపైన కూడా మనకి భక్తులకి, శుద్ధ భక్తులకి కానీ భక్తులకి కానీ ఆసక్తి ఉంటుంది, తెలుసుకోవాలి అని. ఎందుకు కృష్ణుడికి సంబంధం? ఇప్పుడు కురుక్షేత్రం ఉంది, కురుక్షేత్ర మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే అక్కడ కృష్ణుడు భగవద్గీతను అర్జునుడికి చెప్పాడు. అందుకే ఆ స్థలం మనకి ఆ కృష్ణుడికి సంబంధించి, కృష్ణుడు అక్కడ ఒక లీల చేశాడు, అందుకని దాని గురించి మనం చర్చించుకుంటాం. కానీ వీళ్ళ ప్రకారం కురుక్షేత్రం కూడా ఒక భూమి, అది కూడా మాయ, అది కూడా భౌతిక ప్రపంచం, అలా అనమాట మాయవాదుల ప్రకారం. కానీ మన భక్తులు అలా కాదు. సో మనం ఏంటంటే అలా భగవంతుడికి సంబంధించినవన్నిటినీ మనము చర్చించుకుంటాము అలా. అందుకనే భగవంతుడి గురించి, అందుకే అక్కడ యుద్ధం జరుగుతుంది. కానీ యుద్ధంలో మనకి ఇంట్రెస్ట్ లేదు. కానీ ఆ యుద్ధంలో ఎవరున్నారు? కృష్ణుడు ఉన్నాడు, అర్జునుడు ఉన్నాడు. కృష్ణుడు అర్జునుడు యుద్ధం చేస్తున్నారు, అందుకే ఆ యుద్ధం గురించి మనం చర్చించుకుంటున్నాం. ఏం జరిగింది యుద్ధంలో అని, ఎక్కడ జరిగింది యుద్ధం అని. లేకపోతే మనకు ఆ భూమి కురుక్షేత్రం, లేకపోతే ఆ యుద్ధం అనే కార్యక్రమంలో మనకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. మనకి ఇంట్రెస్ట్ వచ్చేసి కృష్ణుడి మీద. అక్కడ కృష్ణుడు ఉన్నాడు కురుక్షేత్రంలో, అక్కడ యుద్ధం జరుగుతుంది, ఆయన కృష్ణుడు పాల్గొన్నాడు కాబట్టి మనకి ఇంట్రెస్ట్. అక్కడ కృష్ణుడు ఏదో ఉపదేశం ఇచ్చాడు, ఆ ఉపదేశం పైన మనకి ఇంట్రెస్ట్. సో ఇదన్నమాట. సో అందుకనే ఇక్కడ మనకి రూప గోస్వామి పాదవారు భక్తిరసామృత సింధులో ఈ విధంగా చెప్పారనమాట. శుద్ధ భక్తుడు అంటే ఎవరు? ఆయన ఎప్పుడు కూడా కృష్ణుడికి అనుకూలంగా భక్తి, ఎల్లప్పుడూ కృష్ణుడికి అనుకూలంగా నిరంతరంగా భక్తి చేసుకుంటాడు, ఆయనే శుద్ధ భక్తుడు. ఓకే, సో ఈ విధంగా మనం అలా శుద్ధ భక్తి చేసుకోవాలి అంటే ఇది ముఖ్యమైన విషయం. ఫస్ట్ విషయం ఏంటంటే మనం ఆనుకూల్యేన కృష్ణానుశీలనం, ఇది ముఖ్యమైన ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ శుద్ధ భక్తికి డెఫినేషన్కి. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అది ఎప్పుడు కూడా అన్యాభిలాషిత, వేరే అభిలాష లేకుండా జ్ఞాన కర్మల నుంచి ముక్తి అయి ఉండాలి. అంటే జ్ఞానకర్మ నుంచి ముక్తి అంటే సింపుల్గా మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు ఈ కర్మకాండీయ కార్యక్రమం చేయడం ద్వారా నేను భక్తిలో ముందుకు వెళ్ళగలను, అప్పుడే నేను ఈ కర్మలు చేస్తే కానీ, ఈ కర్మకాండీయ కార్యక్రమాలు చేస్తే కానీ నేను భక్తిలో ముందుకు వెళ్ళలేను అనుకోవడం మూర్ఖత్వం అన్నమాట. ఈ భక్తి అనేది మీరు చేసే కర్మకాండీయ కార్యక్రమాలపైన ఏమాత్రం ఆధారపడి లేదు. లేకపోతే నేను ఈ జ్ఞాన మార్గాన్ని అనుసరిస్తేనే అప్పుడే నేను భక్తిలో ప్రగతి సాధించగలను అని కూడా మూర్ఖత్వం. భక్తి అనేది జ్ఞాన మార్గం పైన ఆధారపడి లేదు. మీరు ఏమాత్రం కర్మకాండ జ్ఞాన మార్గాన్ని ఏమాత్రం అనుసరించకున్నా కానీ మీరు భక్తిలో ముందుకు వెళ్ళిపోవచ్చు. సో అప్పుడు ఇదన్నమాట పాయింట్. సో జ్ఞాన మార్గాన్ని అనుసరించడం అంటే నేను ఆలోచించి నా సొంతమైన తెలివి బుద్ధితో భగవంతుడిని అర్థం చేసుకోవడం, అది జ్ఞాన మార్గం. ఆ మార్గం ద్వారా మీరు భగవంతుడిని అర్థం చేసుకోవచ్చు, చేసుకోలేకపోవచ్చు. కానీ ముఖ్యం ఏంటంటే మన భక్తి మార్గం ఏంటంటే మనం భగవంతుడి కృప ద్వారా మనం భగవంతుడిని అర్థం చేసుకోవచ్చు, అది నిజమైన సత్యం. సో ఇది భక్తి మార్గం. సో అందుకని మనం ఆ జ్ఞాన మార్గాన్ని అనుసరించడం. ఓకే,
ఎందుకంటే అంతిమంగా వేదాల యొక్క సారం ఏంటంటే కృష్ణుని అర్థం చేసుకోవడం. అది కానీ అది ఎలా అర్థం చేసుకోగలం? భగవంతుడి యొక్క కృప, గురువు యొక్క కృప ద్వారా. ఆ భగవంతుడి గురువు యొక్క కృపను పొందడానికి మనం ప్రయత్నం చేస్తాం, వాళ్ళని ప్రసన్నం చేయడానికి. అప్పుడు మనకు వాళ్ళ కృప లభిస్తుంది. ఇది భక్తి మార్గం. ఇంకా అసలైన జ్ఞానం అంటావా? కృష్ణుని అర్థం చేసుకోవడం అసలైన జ్ఞానం. వేరే జ్ఞానం ఇంకా వేరేది అసలైన జ్ఞానమే కాదు. మీరు ఎంతో జ్ఞానం ఉండి మీకు కృష్ణుడు ఎవరో తెలియకపోతే మీ జ్ఞానం లేనట్టే అసలు, అదనమాట. ఓకే, మరి కర్మలు అంటారా? అంటే మనం ఏదో కర్మ చేసుకోవాలి కదండి, కర్మ చేసుకోవాలి, కానీ కర్మకాండే కార్యక్రమాలు కదా. కర్మకాండే కార్యక్రమాలు ఏంటంటే ఈ దేవతకి ఈ పూజ, ఆ దేవతకి ఆ వ్రతం, లేకపోతే భగవంతుడికైనా ఎందుకు చేస్తున్నాం భక్తి ఈ కర్మలు అంటే తద్వారా మనకి స్వర్గానికి వెళ్ళొచ్చు, లేకపోతే భవిష్యత్తులో మంచి లాభాలు, భౌతిక లాభాలు ఆశించి, ఇవి కర్మకాండే కార్యక్రమాలు. కానీ మనం కూడా ఈ యొక్క భక్తి మార్గంలో ఉన్నప్పుడు కూడా ఊరికే ఖాళీగా కూర్చొని ఉండం, ఊరికే అలా ఖాళీ కూర్చొని ఉండం. మనము కార్యాలు చేస్తాం. శ్రవణం, కీర్తనం, స్మరణం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం. సో మనము ఈ నవవిధ భక్తి ద్వారా ఎన్నో కార్యాలు చేస్తాం. అవునా? భగవంతుడి యొక్క లీలల్ని శ్రవణం చేస్తాము, శిక్షణల్ని శ్రవణం చేస్తాము, కీర్తన చేస్తాము, జపం చేస్తాము, భగవంతుని స్మరించుకొని సేవ చేస్తాం. రకరకాల సేవలు, ఎన్నో రకాల సేవలు ఉన్నాయి. ఎన్నో చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా, కళ్ళ ద్వారా, అన్ని అవయవాల ద్వారా, అన్ని ఇంద్రియాల ద్వారా మనం భగవంతుడికి సేవ చేసుకోవచ్చు. మనసు, బుద్ధి, వాచ, కాయ అన్నిటి ద్వారా మనము భగవంతుడికి సేవ చేసుకోవచ్చు ఎన్నో విధాలుగా. సో ఈ విధంగా మనము ఎల్లప్పుడూ కూడా భగవంతుడికి అనుకూలంగా సేవ చేసుకోవడం. సో కాబట్టి ఇదన్నమాట అసలైన భక్తి అంటే, భగవంతుడికి అనుకూలంగా సేవ చేసుకోవడం. అది నవవిధ భక్తి ద్వారా. సో రూప గోస్వామి పాదు ఫైనల్గా ఇప్పుడు మరి నేను ఈ డెఫినేషన్ ఇచ్చాడు. భక్తి అంటే ఇది: అన్యాభిలాషిత శూన్యం జ్ఞానకర్మాద్యనావృతం ఆనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమా అని చెప్పారు కదా. మరి రూప గోస్వామి పాదు ఇది తన సొంతంగా తన మనసుతో వచ్చినట్టుగా చెప్పట్లేదు. ఇది నారద పంచరాత్రలో ఆయన చెప్పాడు, శాస్త్రాల్లో ఈ విషయాలు ఇచ్చారు. అదే మనకు అర్థమయ్యే విధంగా చెప్పారంతే. సో ఎందుకంటే నారద పంచరాత్రలో అన్నారనమాట, ఏమని? సర్వోపాధి వినిర్ముక్తం, అన్ని ఉపాధుల నుంచి విముక్తి చెందాలి. నేను హిందువుని, నేను మనిషిని, నేను భారతీయుడిని, లేకపోతే నేను ఒక మగవాడిని, ఇలాంటి ఐడెంటిటీ, లేకపోతే నేను ఒక ప్రైమ్ మినిస్టరు, లేకపోతే నేను ఒక భర్తను, లేకపోతే నేను ఒక ఇది అది అని ఒక ఐడెంటిటీ ఉండకూడదు. నేను ఈ కంపెనీలో పెద్ద బాస్ని, లేకపోతే నేను పెద్ద మనిషిని, ఇలాంటి ఐడెంటిటీ, అన్ని ఉపాధులు, మీరు ఏ పొజిషన్, ఏ పోస్టు, ఏ పదవిలో ఉన్నా అన్నీ మర్చిపోవాలి. ఒకటే ఐడెంటిటీ ఏంటంటే గోపీ భర్త పదకమలయోర్ దాస దాసానుదాస్. గోపీ భర్త ఎవరు? కృష్ణుడు. ఆయన పదకమలయోర్ అంటే ఆయన యొక్క పాద పద్మాల పైన ఎవరైతే దాసులు, ఆ దాసులకి దాసులం అనమాట మనం. అది ఒక్కటే మన యొక్క ఉపాధి, ఇంకా వేరే ఉపాధి లేదు మనది. మీ ఐడెంటిటీ ఏంటంటే ఇది. సో మిగతా అన్ని ఐడెంటిటీ త్యాగం చేసేసి ఇదే ఐడెంటిటీతో మనం భగవంతుడికి సేవ చేసుకోవడం. తద్వారా ఇంకా అన్ని రకాల భౌతిక కల్మషాల నుంచి ముక్తి కలిగి ఉండాలంట. సో ఈ విధంగా మనము శుద్ధమైన ఈ ఇంద్రియాల ద్వారా మనము భగవంతుడికి సేవ చేసుకోవడం. ఋషికేశ సేవనం. ఇలా భౌతిక కల్మషాలతో ముక్తులైపోయి శుద్ధమైన ఇంద్రియాలతో భగవంతుడికి శుద్ధంగా సేవ చేసుకోవడమే భక్తి. సో ఒక విధంగా చెప్తే ఈ విషయాలు మనకి ఈ డెఫినేషన్లో కూడా ఫిట్ అవుతాయి అన్నమాట. సో అందుకనే ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే మనము నేను ఇది ఐడెంటిటీ పెట్టుకున్నాం అనుకోండి, నేను ఈ ఫ్యామిలీకి చెందినవాడిని, నేను భారతీయుడిని అంటే నువ్వు భారతదేశాన్ని గురించి ఆలోచిస్తావు, దాని బాగోగుల గురించి ఆలోచిస్తావు. నేను ఈ పరివారం గురించి నేను ఈ నా శరీరం గురించి నేను ఆలోచించుకుంటూ కూర్చాను. కానీ నేను ఎప్పుడైతే కృష్ణుడి యొక్క దాసుని అనుకుంటామో అప్పుడు మనము కృష్ణుడిని ప్రేమించి కృష్ణుడి సేవ చేసుకుంటాము. వీళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క సంతానమే. సో వీళ్ళందరికీ కూడా అప్పుడు మనం ఏంటంటే అందరినీ కూడా కృష్ణుడు ప్రేమించి కృష్ణుడితో ఉన్న సంబంధించినవన్నీ కూడా మనం ప్రేమించగలం. తద్వారా మనము శుద్ధమైన చేతనతో అసలు మొత్తం సమస్త సృష్టికి కృష్ణుడితో పాటు అందరినీ సంతృప్తిపరచవచ్చు, సేవ చేసుకోవచ్చు, కృష్ణుడి సేవ చేసుకొని.
సో ఈ విధంగా మన ఉద్దేశం ఏంటంటే అందుకనే కృష్ణుడికి సంతృప్తిపరచడం, కృష్ణుడిని సేవ చేసుకోవడం ఆయనకు అనుకూలంగా. ఇదే శుద్ధ భక్తి. దీని ఆధారంగానే మనము భక్తి చేసుకోవాలన్నమాట. సో ఇది ముఖ్యంగా ఇంట్రడక్షన్ ఇప్పుడు మనం చర్చించుకున్నాము. దీని తర్వాత మొదటి అధ్యాయం ఉంది. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్యూర్ డివోషనల్ సర్వీస్, ఇది మనము నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుందామంట దీన్ని. ఓకే, నేను ఈరోజు ఇక్కడ సెలవు తీసుకుంటాను. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. హరే కృష్ణ. శిల ప్రభుపాదికి జై, శిల రూప గోస్వామి పాదకి జై, అనంతకోటి వైష్ణవ వృందికి జై. నితాయ్ గౌర్ సీతనాథ్ ప్రేమానందే. హరి హరి బోల్.